మీది ఫుడ్ బిజినెస్ కాబట్టి మీకు ఆ ఐడియా ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ చేశారు? ఇది వాస్తవానికి యాక్చువల్గా ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా మావయ్యలు కానీ అందరు కూడా ఇదే ఫీల్డ్. యాక్చువల్లీ పని చేస్తూ ఉంటే అమౌంట్ ఇస్తారు కదా, ఆ అమౌంట్ సినిమాకి వెళ్ళొచ్చు అని అలాగా వాళ్ళతో పాటు పనికి వెళ్ళాను. అలా వెళ్తూ వెళ్తూ వంట నేర్చుకున్నాను. అసలు మా అమ్మగారికి వచ్చింది ఆ వంట, మా అమ్మగారు లేరు. ఇడు వంట పంపించవచ్చు, వంట చేయగలుగుతాడు. ఉప్పు కారం వేసుకొని తినేటోళ్ళు అన్నం. మీ ఓన్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నా ఓన్ బిజినెస్ దాదాపుగా 2014 మొదలైంది. మిగిలిపోతే మనం పార్సల్ చేసి పంచి పెడతాం. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు ఫుడ్డే లేదు. ఒక 20 days 25 days ఫుడ్ లేదు. ఓన్లీ వాటర్ తాగి నేను ఉన్నా. మీ ఫుడ్ లో ఏం స్పెషల్స్ చేస్తారు? అంటే ఏమైనా స్పెషల్ ఐటమ్ ఏమైనా ఉందా? తమలపాకు బిర్యానీ, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అన్ని రకాల వంటలు చేస్తాం. నెక్స్ట్ ఈవెంట్స్ లోకి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే మొత్తం హోల్ మ్యారేజ్ ని ఒక పర్టికులర్ ప్యాకేజ్ లో తీసుకొచ్చేసేయాలి. మీరు ఆ టైంలో వచ్చి కట్టుబట్టలతో వచ్చి అలా అక్షతలు వేసి వెళ్ళిపోవచ్చు. సిటీ అవుట్కట్స్ లో కానీ ఎక్కడైనా సరే మన పల్లెటూరు వాతావరణం లాంటిది ఒక సెటప్ చేసి, ఇప్పుడు వరుడు సినిమా చూసాను ఆ టైప్ లో. స్వామి, ఇప్పుడు మీరు అంటే ఫుడ్ లో చాలా మంది చాలా స్పెషల్స్ అడుగుతూ ఉంటారు కదా, ఆ స్పెషల్స్ అడిగినప్పుడు మాకు కొన్ని ఫారెన్ డిషెస్ కావాలి, లేకపోతే ఈ డిష్ కావాలి అని అంటూ ఉంటారు కదా, అలా ఏం రావా మీకు ఆర్డర్స్? వస్తాయి, లైక్ చేస్తాం, కొన్ని డిషెస్ చేస్తాం. అంటే శాండ్విచ్, పిజ్జా ఇవి కూడా చేస్తాం. యాక్చువల్లీ కనుకుంటారు నా తిన్నేలు చేసేటోళ్ళు కూడా ఉంటారు. స్టాల్స్ చేస్తాం, లైవ్ కాన్సర్ట్స్ చేస్తాం, లైవ్ పోతులకి చేస్తాం. క్యాటరింగ్ చేస్తారు కదా, సో అందులో ఆన్లైన్ కూడా ఉందా మీది? ఆన్లైన్ ఉంది, మనకి ఓన్ వెబ్సైట్ ఉంది.